వేములవాడలో పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. అసలుకి దక్షిణ భారతదేశంలోనే ఒక దక్షిణ కాశీగా కూడా పేరు పొందింది. వాటికి ఒక చెరువు నుంచి నీళ్లు వచ్చేది ఇంతకుముందు గతంలో వేములవాడ ఆలయానికి. ఇప్పుడు అక్కడ తీసుకున్న ఇసుక తవ్వకాలు కట్టడాల వల్ల ఆ నీళ్లు రాకుండా అయిపోయాయి. నీళ్లు లేకపోవడం వల్ల భక్తులు అక్కడికి వచ్చినా కూడా ఒక రోజు కూడా రూమ్లలో స్టే చేసే అవకాశం లేకుండా పోతుంది. అంటే భక్తుల రాక రాను తగ్గిపోతుంది. వేములవాడలో గురువారం శుక్రవారంలో అక్రమంగా లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలలో ఉన్నత విద్యను అభ్యసించినట్టు సర్టిఫికెట్లు తెచ్చుకొని ఇక్కడ విధులు నిర్వహిస్తూనే వేరే రాష్ట్రాలలో ఉన్నత చదువులు చదివినట్టు సర్టిఫికెట్లు తెచ్చుకొని పదోన్నతులు పొందిన దాఖలాలు ఉన్నాయి. వీటన్నిటిని మీ దగ్గర సిరిసిల్ల జిల్లాకే చెందిన మీరు ఏమైనా పోరాటం చేశారా? చేశారు. మొన్న మా వాళ్ళు బిందెలు పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు మొత్తం వేములవాడ అంతా గోరాబ్ చేశారు. మొన్న రీసెంట్లీ ఒక 15 రోజుల కింద లోకల్గా ఎప్పటికప్పుడు మా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. మరి ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. 2-3 సార్లు గెలిచిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తారండి? కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేసే వరకే తప్ప మేము ఆర్డర్లు పాస్ చేసే స్థాయి కాదు కదా. మాది ఆర్డర్లు పాస్ చేయాల్సిన మరి చేస్తున్నామండి. పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. నిన్న మొన్న కూడా చేశారు. గాంధీ మహాత్ముడు 1-2 రోజులు ఉద్యమం చేసి వదిలేయలేదండి. తెల్లదొరలు గాంధీ మహాత్ముడి యొక్క ఉద్యమ స్ఫూర్తికి భయపడి స్వతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించేంత వరకు ఆయన పోరాటం చేశారు. స్వతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాతనే తన పోరాటాన్ని ఆపివేశారు. అలాంటి పోరాట పటిమ, అలాంటి ఉద్యమ స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకటండి, స్వతంత్ర పోరాటానికి గల్లీలో ఉన్న సమస్యల పోరాటానికి మీరు లింకప్ చేస్తే ఎట్లా అండి? వినండి సార్, నన్ను చెప్పండి, క్లారిటీగా చెప్పండి కదా. అది ఇది గల్లీలలో ఉన్న సమస్యల కోసం నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నిరంతరం రాజకీయ పార్టీకి బాధ్యత తీసుకొని మీడియా కవరింగ్ కోసం చేస్తున్నారు. మీరు మీరే అంటేనండి, అన్ని మీరంటే ప్రశ్న మీరే జవాబు మీరే. నేనేం చెప్పాలా? ప్రశ్న మీరే ఇస్తున్నారు, జవాబు మీరే చెప్తున్నారు. నేనేం నేనేం జవాబు చెప్తున్నాను? నా జవాబు మీరు దాన్ని ప్రశ్న రూపకంగా తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. మీరు ఇచ్చిన ప్రశ్నకు నేను జవాబు ఇచ్చిన. గల్లీలో ఉన్న సమస్యలకు స్వతంత్ర పోరాటానికి ఉండదు. అట్లా దానికి వినండి సార్, ఒక పోరాటం ఒక షాంపుల్ చెప్తాం. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సిరిసిల్ల కాడ మేము రోజు పోరాటం చేస్తున్నాం. ఏం పోరాటం చేస్తున్నాం మీరు అడిగినారు. ఓకే, సిరిసిల్ల జిల్లా కావాలని మేము పోరాటం చేసినాం, దాన్ని సాధించినామండి. దాన్ని పోరాటం అంటారు. కలిపింది ఒక జిల్లానా అండి? అది ఒకటండి. మాకు ఇస్తామని చెప్పింది వాళ్ళే మొట్టమొదలు. సిరిసిల్లకు ఆ స్థాయి ఉంది. సిరిసిల్లకు ఆ స్థాయి ఉంది, జిల్లా కావాల్సిన స్థాయి ఉంది. అటువంటి ఉన్నది కాబట్టి వాళ్ళు మాకు చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్న సిరిసిల్ల ప్రజలు అవమానానికి గురైనారు. ఇది చాలా పొరపాటు. మేము అడిగే జిల్లాకు మీరు ఇస్తామన్న జిల్లాకి ఇవ్వకుండా ఎక్కడో పెద్దపల్లి జిల్లా అడగకుండా పెద్దపల్లి జిల్లా ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని సిరిసిల్ల ప్రజలు ఉద్యమించి జిల్లా సాధించే వరకు పోరాటం వదలలే. అది అక్కడ మేము సాధించినామా లేదా? సిరిసిల్ల ప్రజల పోరాట ఫలితమా కాదు? సిరిసిల్ల అది 10 నియోజకవర్గాలు ఉండొచ్చు. అది 10 నియోజకవర్గాలు ఉండొచ్చు. ఇంకా 4 నియోజకవర్గాలు మాకు గెలిపారండి. మేము వద్దంటున్నామా? వాళ్ళు చేయొచ్చు. మేము అది అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు. మేము పోరాటం చేసి మా జిల్లాను సాధించినామా లేదా? అది మా స్ఫూర్తి. ఇంకా చిన్న చిన్న గల్లీ సమస్యలు, అనేక సమస్యలు కొట్లాడుతున్నాం. అనేక సమస్యలు పరిష్కారం అవుతా నాకు తెలియదు. మరి ఏ జిల్లాకు చట్టబద్ధత ఉందో, ఏ జిల్లాకు చట్టబద్ధత లేదో మరి అది అడ్మినిస్ట్రేషన్. మీ రాష్ట్రం 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు కదా. అంటే అదనంగా 21 జిల్లాలు పెంపు చేశారు కదా. ఈ 21 జిల్లాలకు కేంద్రం నుంచి చట్టబద్ధత వచ్చిందా? నాకు తెలియదు. ప్రభుత్వం ఉన్న వల్ల భావిస్తున్నారు మీరు. మాకు సొంత జిల్లాను సాధించామని. మాకు కలెక్టర్ని పెట్టింది, ఒక జిల్లా కలెక్టరేట్ పెట్టింది, ఒక కలెక్టర్ని, ఒక ఎస్పీని అందరి నుంచి జిల్లా స్థాయిని కల్పించిన కాబట్టి మేము జిల్లా అంటున్నాము. దానికి చట్టబద్ధత ఉందా, చట్టబద్ధత తెచ్చిందా లేదని అడిగేది నన్ను కాదు కదా ప్రశ్న. ప్రభుత్వాన్ని అడగాలి. ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నేను జిల్లాని ఎందుకంటున్నా? మాకు జిల్లా హోదా ఇచ్చిండ్రు, జిల్లా స్థాయి అధికారులను, కలెక్టర్ను, ఎస్పీని అందరినీ అక్కడ పెట్టిండ్రు కాబట్టి ఈ జిల్లా అని మేము అంటున్నాం. అట్లా కాబట్టి జిల్లాకు చట్టబద్ధత వచ్చిందా, కేంద్రం అనుమతించిందా లేదా అనే అంశాలు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు అది వాళ్ళు చూసుకోవాలి. మాకు చాలా చిన్న జిల్లా, తెలంగాణలో చాలా చిన్న జిల్లాగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాను, అంటే మీరు సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు కాబట్టి మీరు కేటీఆర్ గారి మీద పోటీ చేసి గెలిస్తే కేటీఆర్ గారు ఏం చేయలేదు అక్కడ అభివృద్ధి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అన్ని చేస్తాం. కేటీఆర్ ఏం చేస్తాం, ఏం చేయాలనుకుంటాం? ఏం చేస్తారు? అది మా దగ్గర ఏం సమస్య ఉంటే అవి చేస్తామండి. ఇప్పుడు మీరు ఏ సమస్యలు గమనించారు? క్షేత్రస్థాయి నుంచి మీరు వస్తున్నారు. అన్ని క్షేత్రస్థాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇందాక చెప్పాను కదా నేను, ఇవి చేయలేదు అని చెప్పానా? ఒక ఇండస్ట్రీ చేయలేదని చెప్పానా? 1,00,000 ఎకరాలు నీళ్ళు చేయలేదని చెప్పానా? ఇరిగేషన్ సోర్స్ చేయాలని చెప్పానా? విద్యాపరంగా అభివృద్ధి చేయాలని చెప్పానా? అవే చేసుకుంటాం మేము. సిరిసిల్లలో ఎన్ని మండలాలు ఉన్నాయండి? అవే చేసుకుంటాం మేము. సిరిసిల్లలో ఎన్ని మండలాలు? జిల్లాలో అంటున్నారా? సిరిసిల్ల అది చెప్పండి. అది 4 మండలాలు ఉన్నాయి. మొన్న ఒకటి కొత్తగా ఎక్స్ట్రా అయింది. అదే ఇంకో మండలం బైఫర్కేట్ చేసి ఇంకో మండలం. ఏ మండలాలండి? గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట్, వీర్నపల్లి,
తంగళ్ళపల్లి అని. మండలాల వారీగా మీరు ఎలాంటి సమస్యలను గుర్తించారు చెప్పండి. అన్ని మండలాల సమస్యలు అండి. మేజర్గా సాగునీటి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.